అధిక మాసం స్పెషల్ ఆఫర్, లెస్ ఎక్స్పెన్స్ మోర్ సేవింగ్స్. ముకుంద జ్యువెలరీలో గ్రాండ్ డీల్. భారత్ పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న అత్యంత కీలకమైన సింధు జలాల ఒప్పందంపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. రానున్న రోజుల్లో సింధు నదీ వ్యవస్థ నుంచి పాకిస్తాన్కు ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా భారత్ గట్టి చర్యలు చేపడుతోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి. దేశ ప్రయోజనాలే పరమావధిగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ఒక కీలక కార్యక్రమంలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ మాట్లాడుతూ సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పూర్తిగా రద్దు చేయలేదని, అయితే ప్రస్తుతం దాని అమలును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు. భారత భూభాగం నుంచి ప్రవహించే నీరు సరిహద్దు దాటి పాకిస్తాన్కు వెళ్లకుండా మన దేశంలోనే నిల్వ చేసేందుకు తగిన మార్గాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీన్ని బట్టే ఈ వ్యవహారంలో మోదీ సర్కార్ ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. సింధు నదీ వ్యవస్థలోని ప్రధాన నదులైన జీలం, చెనాబ్, సట్లెజ్, బియాస్, రావి జలాల పంపిణీకి సంబంధించి 1960లో భారత్, పాకిస్తాన్ మధ్య ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జల ఒప్పందాల్లో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది. యుద్ధాలు జరిగినప్పటికీ ఈ ఒప్పందం కొనసాగింది. అయితే గత కొన్నేళ్లుగా సరిహద్దులో ఉగ్రవాద చర్యలు, పాక్ ప్రేరేపిత దాడులు పెరిగిపోవడంతో రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు అంటూ భారత్ తన వైఖరిని కఠినతరం చేస్తూ వస్తోంది. తన వాటాకొచ్చే నీటిని పశ్చిమ నదులపై భారత్కున్న కొన్ని పరిమిత హక్కులను పూర్తి స్థాయిలో వాడుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా కొత్త రిజర్వాయర్లు నిర్మిస్తోంది. పాకిస్తాన్కు వృధాగా పోయే నీటిని అడ్డుకోవడానికి సరిహద్దు ప్రాంతాల్లో భారీ జలాశయాలు ఏర్పాటు చేస్తోంది. నీటి పల్లింపు ప్రాజెక్టుల ద్వారా, వ్యూహాత్మక కాలువల ద్వారా నీటిని దేశంలోని ఎండిపోయిన ప్రాంతాలకు తరలిస్తోంది. వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తికి వాడుతోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ పరివాహక ప్రాంతాల్లో సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చడంలో పాటు విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది.